పడేవాడు అనేవాడు ఇద్దరూ మనుషులే. కాకపోతే అనేవాడి టైం నడుస్తుంది, పడేవాడికి టైం వస్తుంది మిత్రమా. మాటలకు చేతలకు తేడా ఉండేవారి మాటలు ఎవ్వరూ నమ్మరు మిత్రమా. వదిలి ఉండలేని ప్రతి ఇష్టాన్ని అలవాటైనా చేసుకోవాలి, భరించడమైనా నేర్చుకోవాలి మిత్రమా. లక్ష్యం ఏర్పరచుకోవడానికి సందర్భం అంటూ ఏమీ అవసరం లేదు, సంకల్పం ఉంటే చాలు మిత్రమా. బాధ కోపం రెండూ మంచివే. మనకొస్తే మన వాళ్ళెవ్వరు, మనతో ఉండేదెవ్వరు అని నిరూపిస్తాయి. ఎదుటివారికొస్తే వారి మనసులో మన స్థానం ఏంటో నిరూపిస్తాయి మిత్రమా. ప్రతి కష్టం ఒక అవకాశం, దాన్ని సవాలుగా స్వీకరించి పోరాడే ధైర్యం ఉండాలి మిత్రమా. జీవితంలో నటించడం నేర్చుకోకపోయినా నటించే వారిని గుర్తించడం నేర్చుకోవాలి. లేకపోతే జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది మిత్రమా. ఒకరి వల్ల మనం కార్చిన కన్నీరు, మనం పడ్డ వేదన నిజమైతే కాలం వారికి తప్పక బుద్ధి చెప్తుంది. కాస్త ఓపికగా ఉండడమే మన వంతు మిత్రమా. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకునే స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక, సహనమే దానికి పెట్టుబడి మిత్రమా. మంచితనం మరియు నిజాయితీ వంటి గుణాలు మార్కెట్లో లభించవు. అవి కేవలం కష్టసాధన మరియు మంచి పనులు చేయడం ద్వారా సంపాదించబడతాయి మిత్రమా. క్షణం బాగుంది అనేలోపు మరో క్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది. జీవితం ఎలా ముగుస్తుందో కాలం పెట్టే పరీక్షలు, జీవితం అనే ఆఖరి పేజీ చివరికి తెలియని సమాధానమే జీవితం మిత్రమా.